Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నదియా క్యాల్వినో ఆఫ్ స్పెయిన్ took over as the first woman president of European Investment Bank. తన పేరు నదియా క్యాల్వినో అండి. She has become the యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ప్రెసిడెంట్. యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉంది కదా, దానికి మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్ గా ఈ నదియా క్యాల్వినో అనే ఆమె బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఎట్ ప్రెసెంట్ షీ ఈస్ వర్కింగ్ యాజ్ ద డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్పెయిన్. తను డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా స్పెయిన్ దేశానికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేస్తుంది. దాన్ని వదిలేసి తను యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కి ఉమెన్ ప్రెసిడెంట్ గా వెళ్ళడం జరుగుతుంది. బేసిక్ గా యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో ప్రెసిడెంట్ గా చాయిస్ రావడం వల్లనే స్పెయిన్ తరఫున చేయడానికి తను డిప్యూటీ పిఎం పొజిషన్ ని వదిలేయడం జరిగింది. మన ఇండియా లాంటి దేశంలో ఇలాంటివి మనం ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తామా? ఒక రాజకీయ పదవిని వదిలేసి డిప్యూటీ పిఎంఆర్ ఎనీ సెంట్రల్ మినిస్టర్ లాంటి పదవుల్ని వదిలేసి ఇలాంటి వరల్డ్ ఆర్గనైజేషన్ కి వెళ్లే రాజకీయ నాయకులు మన దేశంలో చూస్తామా? చాలా అరుదు కదండి. బట్ యూరోప్ లాంటి దేశాల్లో, యూరోప్ లాంటి సొసైటీస్ లో, యుఎస్ లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, ఆన్ January 1st, 2024 దిస్ నదియా క్యాల్వినో శాంటా మారియా, ఈమె మొత్తం పేరు, షీఈస్ బేసికలీ ఏ ఎకానమిస్ట్ అండ్ వర్క్డ్ యాజ్ ద మినిస్టర్ ఫర్ ఎకానమీ అండ్ బిజినెస్ అండ్ ఆల్సో ఫర్ ఎకానమీ అండ్ డిజిటలైజేషన్ ఇన్ స్పెయిన్. ఓకే, ఈమె మినిస్టర్ గాను చేసింది, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాను చేసింది. ఇప్పుడు తాను 8th ప్రెసిడెంట్, దిస్ ఎన్నో ప్రెసిడెంట్ అని కూడా అడగచ్చు. షీఈస్ బికమింగ్ ద 8th ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. దిస్ ఈస్ కాల్డ్ ఈఐబి అని కూడా అంటారు. ఓకే, ఇంతకు ముందు దీనికి ఎవరు ఉండే అంటే జర్మనీకి చెందిన వెర్నర్ హోయర్ అనే వ్యక్తి దీనికి చైర్మన్ గా, ప్రెసిడెంట్ గా ఉండేవాడు. ఆయన తరువాత దిస్ నదియా క్యాల్వినో, ఈమె లాస్ట్ టైం ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. ఆ టైంలో తీసిన పిక్చర్ ఇది. ఈ నదియా క్యాల్వినో, ఈ పేరు ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రీసెంట్ గా ఎన్నికైన మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ చీఫ్ గురించి అడుగుతున్నాడు. లాస్ట్ టైం WHO చీఫ్ గురించి అడిగాడు. సో ఈసారి ఏదైనా అడగచ్చు. ఇప్పుడు యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా న్యూస్ లో ఉంది కాబట్టి దిస్ క్యాన్ బి ఆస్క్డ్. ఓకే, అలాగే బేసిక్ గా దీని గురించి మాట్లాడుకున్నప్పుడు ఈమె ఇంతకుముందు ఎకానమిస్ట్ అని చెప్పారు కదా, తను 12 సంవత్సరాల పాటు యూరోపియన్ కమిషన్ లో డిఫరెంట్ పొజిషన్స్ లో పనిచేయడం జరిగింది. అలాగే తను స్పెయిన్ దేశానికి ఎకానమీ అండ్ బిజినెస్ అండ్ ఎకానమీ అండ్ డిజిటలైజేషన్ కి మినిస్టర్ గాను చేసింది. అండ్ షీ ఆల్సో వర్క్డ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కమిటీ ఇన్ ఐఎంఎఫ్ లోని ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కమిటీకి తాను హెడ్ గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఓకే, ఐఎంఎఫ్ లో ఉండే ఒక గ్రూప్ ఇది IMFC, దానికి హెడ్ గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఆమె పేరు చాలా ఇంపార్టెంట్ అండి, నదియా క్యాల్వినో. ఓకే, అలాగే కమింగ్ ఆన్ టు సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఇంతకు ముందు ఈమె కన్నా ముందు ప్రెసిడెంట్ ఎవరున్నారని చెప్పారు, దానికి వెర్నియర్ హోయర్. హీఈస్ ఫ్రమ్ జర్మనీ. ఓకే, బేసిక్ గా యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కానివ్వండి, యూరోపియన్ యూనియన్ కానివ్వండి, యూరోపియన్ కమిషన్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో యూరోపియన్ నేషన్ అయిన జర్మనీకి ఎక్కువగా పలుకబడి ఉంటుంది. ఎందుకంటే ఎట్ ప్రెసెంట్ జర్మనీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ యూరప్. అందువల్ల వాళ్ళకు ఎక్కువగా అందులో డామినేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు జర్మనీకి సంబంధించిన వెర్నియర్ హోయర్ గారు ఉన్నారు. ఇప్పుడు స్పెయిన్ వాళ్ళు దానికి నేతృత్వం వహిస్తున్నారు. బేసికలీ దిస్ ఈఐబి is the largest multilateral financial institution in the world. One of the largest multilateral financial institution in the world. Okay, it's similar like World Bank, IMF, BRICS Bank. ఇలా ఉన్నట్టే ఇది యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. అండ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ ఫైనాన్స్ టు క్లైమేట్ ఫండ్స్ కి ఈ యూరోపియన్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ క్లైమేట్ ఫండ్స్ కి మనీ ఇస్తున్నాయి కదా, అందులో ఆ కంట్రీస్ డైరెక్ట్ గా మాత్రమే కాకుండా ఇలా యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ వాటి ద్వారా కూడా ఇప్పిస్తూ ఉంటాయి. ఈ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు క్లైమేట్ ఫండ్ కి చాలా పెద్ద అమౌంట్ ఇస్తా ఉంటారు. ఓకే, అండ్ మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఈఐబి హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ యూరప్ లోనే ఉంటుంది, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కాబట్టి. మరి ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ ఇన్ లగ్జెంబర్గ్ అండి. లగ్జెంబర్గ్ అనే ఒక చిన్న దేశం ఉంటుంది యూరోప్ లో.
అందులో దీని హెడ్ క్వార్టర్ అనేది ఉండడం జరిగింది. బేసిక్ గా దిస్ ఈఐబి హ్యాస్ బీన్ ఫౌండెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1958. కమింగ్ ఆన్ టు ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. తన పేరు నదియా కాల్వినో. షీఈస్ ఫ్రమ్ విచ్ కంట్రీ? షీఈస్ ఫ్రమ్ స్పెయిన్. ఇంతకు ముందు తాను డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా స్పెయిన్ కి పనిచేయడం జరిగింది. ఈ 3 పాయింట్లు. అలాగే 4వ పాయింట్, ఇంతకు ముందు వెర్నియర్ హోయర్ అనే వ్యక్తి జర్మనీకి సంబంధించిన వ్యక్తి ఈ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ పాయింట్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్యాన్ బి ఆస్క్డ్, ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ Kerala government launches K-Smart app. K-Smart app for digital access to local government services. లోకల్ గవర్నమెంట్ అంటే లోకల్ గవర్నమెంట్స్ మనకు తెలిసిందే కదా, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్, ఇలాంటివన్నీ లోకల్ గవర్నెన్స్ కిందకి వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి డైరెక్ట్ ఇంతకుముందు ఏంటంటే కేరళలో పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి లేకపోతే మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి చేసుకునే పనులు ఇప్పుడు ఈ K-Smart యాప్ ద్వారా ఆన్లైన్ లో జరుగుతాయి అని చెప్పి కొత్తగా ఈ యాప్ ని కేరళ గవర్నమెంట్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ప్రతి ఇయర్ ఎగ్జామ్ లో కేరళకు సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుందండి. గవర్నెన్స్ రిలేటెడ్, లేకపోతే వాళ్ళ హెల్త్ సెక్టర్ రిలేటెడ్ విషయమో, లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ సెక్టర్ సంబంధించిన విషయమో, ఏదో ఒకటి టూరిజం సంబంధించిన విషయం ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. సో కేరళకు సంబంధించిన విషయం ఇంపార్టెంట్ అండి. లేకపోతే ఎంఎంఆర్, అదే హెల్త్ కింద ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఈ K-Smart యాప్, K-Smart డెఫినిషన్ ఫుల్ ఫామ్ ఏంటంటే, K-Smart అంటే కేరళ సొల్యూషన్ ఫర్ మేనేజింగ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ అండి. K-Smart స్టాండ్స్ ఫర్ అని చెప్పి అడగచ్చు. K-Smart స్టాండ్స్ ఫర్ కేరళ సొల్యూషన్స్ ఫర్ మేనేజింగ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో దిస్ యాప్ ఈస్ రిలీజ్డ్ ఇన్ కొచ్చిలో రిలీజ్ చేయడం జరిగింది. కొచ్చి ఈస్ ద లార్జెస్ట్ సిటీ ఆఫ్ కేరళ. ఓకే, బేసికలీ దిస్ K-Smart ఈజ్ ఏ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ అంటే ఈ పంచాయత్ ఆఫీస్ లో లేకపోతే మున్సిపాలిటీలో వాళ్ళు ఇచ్చే అన్ని పనులు, వాళ్ళు ఇచ్చే పర్మిషన్స్, లేకపోతే మనం కట్టే బిల్స్, ఇలాంటివన్నీ కూడా ఒకే ఒక ప్లాట్ఫామ్ లో ఈ K-Smart యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ గా డిజిటల్ యాక్సెస్ ఇవ్వడానికి కేరళ పౌరులకు దీన్ని తీసుకురావడం జరిగింది కేరళ గవర్నమెంట్ వాళ్ళు. మరి ఈ యాప్ ని ఎవరు డెవలప్ చేశారంటే, దిస్ ఈస్ బీన్ డెవలప్డ్ బై ఇన్ఫర్మేషన్ కేరళ మిషన్ which is an autonomous body under local self-government department of government of Kerala. మన దగ్గర పంచాయత్ రాజ్ శాఖ ఉంటుంది, మున్సిపల్ శాఖ ఉంటుంది కదా, అలా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఒక శాఖ, ఒక మినిస్ట్రీ అక్కడ కేరళలో. దాని ఆధ్వర్యంలో పనిచేసే ఈ ఇన్ఫర్మేషన్ కేరళ మిషన్ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. బేసిక్ గా దీని ఒక K-Smart యాప్ ఇది దేనికోసం తెచ్చారు అని అడిగితే, దిస్ ఈస్ టు స్ట్రెంగ్థెన్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యాప్స్ అని చెప్పి సింగిల్ పాయింట్ లో చెప్పాలంటే దీని అర్థం అది. ఎందుకోసం? టు స్ట్రెంగ్థెన్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ త్రూ ఐసిటి యాప్స్. ఓకే, ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. There are some books which has been released which are in the news, can be asked in the examination. So we'll be discussing ఇలాంటి 2 బుక్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి కొత్త సంవత్సరంలో. దాని గురించి మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే బుక్స్ మీద కూడా ఎగ్జామ్స్ లో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ హ్యాస్ రిలీజ్డ్ వైరముత్తుస్ బుక్ కాల్డ్ మహాకవితాయ్ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లో గ్రేట్ పోయం అని అర్థం. గ్రేట్ పోయం. ఈ వైరముత్తు ఎవరండి? వైరముత్తు లాస్ట్ టైం ఈయన చాలా ఫేమస్ పర్సన్ అండి తమిళనాడులో. బట్ ఇండియా మొత్తానికి ఈయన తెలిసింది ఏ విషయం మీద అంటే, ఈ మీటూ మూవ్మెంట్ వచ్చినప్పుడు చిన్మయి అనే ఒక సింగర్ ఈయన మీద ఆరోపణలు చేసిందండి, అక్యూజేషన్స్ చేసింది. అందువల్ల ఈయన ఇండియా వైడ్ గా ఈయన గురించి ఈయన పేరు తెలవడం జరిగింది. బట్ అంతకు ముందు నుంచే ఈయన తమిళనాడులో చాలా ఫేమస్ అండి. తమిళనాడు సినిమా రంగంలో కానివ్వండి, లేకపోతే పోయట్రీలో కానివ్వండి, ఈయన ఫేమస్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద పాయింట్. ఈ బుక్ రిలీజ్ కి సీఎం స్టాలిన్ మాత్రమే కాకుండా ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్
మిస్టర్ చిదంబరం అండ్ లోకనాయకుడు అని పిలువబడే కమల్ హాసన్ అండ్ ఇస్రో ఎక్స్ సైంటిస్ట్, ఫార్మర్ ఇస్రో సైంటిస్ట్ అయిన అన్నాదురై, మలయస్వామి అన్నాదురై గారు కూడా రావడం జరిగింది. సో ఇలాంటి ప్రముఖ వ్యక్తులు ఈయన ఫంక్షన్ కి వచ్చారు బుక్ రిలీజ్ కి అంటే ఈయన వాల్యూ తమిళనాడు సొసైటీలో ఎంత ఉందో ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నౌ ఈ బుక్ కి సంబంధించి బేసికలీ దిస్ బుక్ ఎక్స్ప్లోర్స్ వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ ద ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్, అసలు ఈ యూనివర్స్ పుట్టుకకు సంబంధించిన విషయాలు, ప్లానెట్ ఎర్త్ గురించి, అండ్ ఫంక్షన్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. ఇట్ స్పీక్స్ అబౌట్ ఫంక్షన్స్ ఆఫ్ 5 ఎలిమెంట్స్, మేజర్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ ఎర్త్, దట్ ఈస్ సాయిల్ అంటే మట్టి, విండ్ గాలి, ఫైర్ నిప్పు, స్కై ఆకాశం, వాటర్ నీరు. ఈ 5 ఎలిమెంట్స్ గురించి పంచభూతాలు అంటూ ఉంటాం కదా మనం, ఈ పంచభూతాల గురించి కూడా ఈ బుక్ లో డిస్కషన్ ఉంది. అండ్ ఇట్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్. Climate change and its impacts. And this book also presses the need of immediately checking the awareness and the dangers being faced by human beings because of his deteriorating environment. అంటే ఈ బుక్ లో ముఖ్యంగా ఎక్కువ భాగం ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి, గ్లోబల్ టెంపరేచర్స్ పెరగడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు కదా, వాటిని తగ్గించడానికి ఏం చేయాలి, అలాంటివి తగ్గించడానికి ఏం చేయాలి, దానివల్ల మనుషులు ఎంత నష్టపోతున్నారు లాంటి విషయాల మీద ఈ బుక్ ప్రెస్ చేయడం జరిగింది, డీప్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన తమిళనాడుకు సంబంధించిన రైటర్, వీనో చెన్నైలో ఫ్లడ్స్ ఈ మధ్య కాలంలో ఎంత వస్తున్నాయో, సో ఆయన దీని మీద ఈ బుక్ రాయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ మహాకవితాయ్. దిస్ ఈస్ ఎ బుక్ రిటన్ బై వైరముత్తు అండ్ రిలీజ్డ్ బై మిస్టర్ స్టాలిన్. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ బుక్, that is Kerala governor. Who is the Kerala governor? He is the one Arif Muhammad Khan. He is the governor of Kerala. He has recently launched a book which was titled Ram Mandir Rashtra Mandir Ek Sahaji Virasat. Okay, Ram Mandir Rashtra Mandir Ek Sahaji Virasat అనే పుస్తకాన్ని కేరళ గవర్నర్ అయిన మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గారు రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే మందిర్ ఏ కామన్ హెరిటేజ్. అంటే కామన్ హెరిటేజ్ అని ఇది దేని గురించి చెప్తుందంటే ఇది హిందువులకు సంబంధించింది మాత్రమే కాదు, ఇది దేశానికి సంబంధించిన సంస్కృతి, దేశంలో ప్రతి ఒక్కళ్ళకు సంబంధించింది. రామ్ మందిర్ అది ఒక రాష్ట్ర మందిర్ అని చెప్పి ఈ బుక్ యొక్క టైటిల్ యొక్క అర్థం. దిస్ ఈస్ బీన్ జాయింట్లీ రిటన్ బై గీతా సింగ్. ఎవరు రాశారు? దిస్ ఈస్ బీన్ రిటన్ బై గీతా సింగ్ అండ్ ఆరిఫ్ ఖాన్ భారతి. వీళ్ళిద్దరూ కలిసి ఈ బుక్ ని రాయడం జరిగింది. దిస్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఇన్ ఢిల్లీ. దిస్ బుక్ బేసికలీ ఎక్స్ప్లోర్స్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లార్డ్ రామ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది ఏషియా. రాముని యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియాలో మాత్రమే కాకుండా ఏషియా కాంటినెంట్ లో చాలా వరకు విస్తరించి ఉంది అనే విషయం మీద ఈ బుక్ డీప్ గా అనాలిసిస్ చేసింది. ఓకే, ఇండియాలోనే కాకుండా అటు నేపాల్లో, భూటాన్లో, ఇటు శ్రీలంకలో, కంబోడియాలో, థాయిలాండ్లో ఇలాంటి చాలా దేశాల్లో రాముడికి సంబంధించిన విషయాలు, రామాయణం అనేది, దానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ దేశాల్లో ఇప్పటికీ ఉంది. ఓకే, ఈ బుక్స్ రెండో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒకటేమో ఇప్పుడు న్యూస్ లో ఉన్న రామ్ మందిర్ న్యూస్ లో ఉంది, జనవరి 22 రోజు ఇనాగ్రేషన్ ఉంది. సో రామ్ మందిర్ కి సంబంధించిన విషయాల మీద ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దిస్ ఈస్ బీన్ రిలీజ్డ్ బై ఏ ప్రామినెంట్ పర్సన్ హూ ఈస్ ఇన్ ఏ గవర్నమెంట్ పొజిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్, ఇది ఇంకోటి ఏంటంటే వైరముత్తు బుక్ మహాకవితాయి కూడా తమిళనాడుకు సంబంధించిన ఆథర్స్ బుక్స్ రాసినాయి, అప్పుడప్పుడు అడుగుతున్నారు. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, now coming on to the next topic for today, that is World Blitz Chess Championship జరిగింది రీసెంట్ గా. దాన్ని మ్యాగ్నస్ కార్ల్సెన్ మళ్ళీ గెలవడం జరిగింది. ఈ టోర్నమెంట్ ఆల్రెడీ మనము వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ గురించి కూడా లాస్ట్ క్లాసెస్ లో మాట్లాడుకున్నాం. ఇవి రెండు కూడా ఒకటేసారి జరిగాయి, ఒకటే దగ్గర జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే ఇవి ఉజ్బెకిస్తాన్ లోని సమర్కండ్ అనే సిటీలో జరిగాయి. ఈ సమర్కండ్ నుంచే మన ముఘల్ ఎంపైర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందండి. అక్కడ ముఘల్ ఎంపైర్ అంటే
బాబర్ వాళ్ళ ఫాదర్ ఇక్కడే రాజ్యంలో ఉండేవాడు. దాని తర్వాత వాళ్ళు కాబుల్కి వచ్చి కాబుల్ నుంచి ఢిల్లీకి రావడం జరిగింది ముఘల్స్. ఓకే రైట్. అండ్ ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకుంటే హీస్ ఏ నార్వే గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ నార్వేజియన్ గ్రాండ్ మాస్టర్ అండ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ హ్యాస్ వన్ దిస్ 2023 వరల్డ్ బ్లిట్స్ ఛాంపియన్షిప్. రీసెంట్ గానే ఆయన ర్యాపిడ్ ఛాంపియన్షిప్ కూడా గెలవడం జరిగింది. దిస్ హ్యాస్ బీన్ హెల్డ్ ఎట్ ఎక్కడ? దిస్ హ్యాస్ బీన్ హెల్డ్ ఎట్ సమర్కండ్ ఉజ్బెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగింది. ఇది ఈయన సాధించిన 7th వరల్డ్ బ్లిట్స్ ఛాంపియన్షిప్ అండి. బ్లిట్స్ ఛాంపియన్షిప్ టైటిల్. ఈయన ఇప్పటి వరకు మొత్తంగా మ్యాగ్నస్ కార్ల్సన్ 17 వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ గెలిచాడు. అందులో 5 వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ ఉన్నాయి, 7 ఏమో బ్లిట్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ ఉన్నాయి, ఇంకా 5 ఏమో ర్యాపిడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ ఉన్నాయి. మొత్తంగా 17 గెలిచాడు. ఈయన గెలిచిన సార్లు ఇప్పటి వరకు ఎవ్వరూ గెలవలేరు. ఓకే, ఇది ఓపెన్ కేటగిరీలో గెలిచాడండి. ఓపెన్ కేటగిరీ అంటే చెస్ లో ఓపెన్ కేటగిరీ అంటే ఉమెన్ మెన్ ఇద్దరు పోటీ పడచ్చు ఒకటే దగ్గర, దాన్ని ఓపెన్ కేటగిరీ అంటారు. ఇది కాకుండా మళ్ళీ ఉమెన్స్ కి సపరేట్ గా టోర్నమెంట్ జరుగుతుంది. మరి ఈ ఉమెన్స్ బ్లిట్స్ టోర్నమెంట్ ఎవరు గెలిచారంటే రష్యాకు చెందిన వాలెంటీనా గునినా. షీ హాజ్ వన్ ద ఉమెన్స్ బ్లిట్స్ ఛాంపియన్షిప్. మన ఇండియాకి సంబంధించిన కోనేర్ హంపి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. తను ర్యాపిడ్ చెస్ లో ఉమెన్స్ లో సిల్వర్ కేటగిరీ 2nd ప్లేస్ లో నిలిచింది. బట్ బ్లిట్స్ కి వచ్చేసరికి 17th పొజిషన్ లో ఉంది. బ్లిట్స్ లో ఇండియా తరపున పెద్దగా ఎవరు పర్ఫామ్ చేయలేదు. అండ్ దిస్ రష్యాస్ వాలెంటీనా గునిడిస్ అని చెప్పారు కదా, ఇది ఆమె గెలవడం ఇది 2వసారి. ఇంతకు ముందు 2012లో కూడా గెలవడం జరిగింది. బేసిక్ గా రష్యా ప్లేయర్స్ ఇప్పుడు రష్యా యొక్క ఫ్లాగ్ కింద జెండా కింద ఆడట్లేదండి. రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఫీడే వాళ్ళు నిర్వహించే టోర్నమెంట్స్ లో రష్యాని తీసుకోవట్లేదు. సో ఇది వీళ్ళు న్యూట్రల్ అంటే ఇండిపెండెంట్ గా వీళ్ళు ఆడుతున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ఆర్ కమిటీ వీళ్ళని బ్యాన్ చేయడం జరిగింది రష్యాని. ఓకే, సిన్స్ 2012 is FIDE. What is this FIDE అంటే ఇంటర్నేషనల్ చెస్ ఆర్గనైజేషన్ అండి. దిస్ ఈస్ ఆర్గనైజింగ్ బోత్ ర్యాపిడ్ అండ్ బ్లిట్స్ ఛాంపియన్షిప్స్ ఎట్ ఏ సింగిల్ ప్లేస్ యాజ్ ఎ సింగిల్ టోర్నమెంట్. ఇంతకుముందు సపరేట్ గా ఉండేవి, ఇప్పుడు మాత్రం ఒక్క దగ్గరే నిర్వహిస్తున్నారు. ఓకే రైట్. ఈ చెస్ మీద కూడా ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు. స్పోర్ట్స్ లో టెన్నిస్, F1 రేస్, చెస్, రెజ్లింగ్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్ వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి ముఖ్యంగా. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ నేమ్స్. ఓకే, నౌ కమింగ్ అవుట్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఊసా చిరంజీవి శ్రీనివాసరావు అనే వ్యక్తి చెమటతో మధుమేహాన్ని నిర్ధారించే ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని రూపొందించడం జరిగిందండి. దీన్ని 2 సంవత్సరాల పాటు టెస్ట్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయనకు పేటెంట్ రైట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈయన న్యూస్ లో ఉన్నాడు. జనరల్ గా మనము షుగర్ టెస్ట్ చేయాలంటే ఏం చూస్తాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా టెస్ట్ చేయాలనుకుంటే ల్యాబొరేటరీకి వెళ్తే ఆయన ఒక దాంట్లో బ్లడ్ తీసి చాలా అమౌంట్ టెస్ట్ చేసి సాయంత్రం వరకు చెప్పేస్తాడు. లేకపోతే డైలీ టెస్ట్ చేసుకునే వాళ్ళు ఇంట్లోనే మెషిన్ ఉంటుంది, చిన్న సూదితో చేయి మీద కూర్చి బ్లడ్ వచ్చిన తర్వాత చేస్తూ ఉంటారు. బట్ ఇది రోజు చిన్న పిల్లలకు చేయాలన్నా ఇది ప్రాబ్లం అయిపోతుంది. చిన్న పిల్లలకు చేయాలన్నా, పండు ముసలి వాళ్ళకి చేయాలన్నా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఆ నొప్పిని రోజు ఒకటే దగ్గర కూస్తూ ఉంటే ఆ నొప్పిని భరించలేకపోతున్నారు వాళ్ళు. సో దానికి పరిష్కారంగా చిరంజీవి శ్రీనివాసరావు అనే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సైంటిస్ట్ ఈ మధుమేహాన్ని నిర్ధారించే ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని చెమటతో తయారు చేసే విధంగా ఈయన తయారు చేయడం జరిగింది. చిన్న పిల్లలకి ఎందుకు టెస్ట్ అంటే ఉంటుందండి, కొందరికి ఉంటుంది, పుట్టినప్పటి నుంచే ఉంటుంది. దాన్ని పీడియాట్రిక్ డయాబెటీస్ అని అంటారు. అదేదో సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో సమంత చెప్తుంది నాకు చిన్నప్పటి నుంచే ఉంది అని, గుర్తుందా? దాన్నే పీడియాట్రిక్ డయాబెటిక్ అని అంటారండి. అలాగే టైప్ 1 డయాబెటీస్ కూడా చిన్నపిల్లలకు 18 years కన్నా ముందే చాలా మంది చిన్నపిల్లలకు వస్తుంది. సో టైప్ 1 ఇప్పుడు జనరల్ గా మనం డయాబెటీస్ అందరికి ఎక్కువ మందికి ఉండేది అది టైప్ 2. బట్ ఈ టైప్ 1 వాళ్ళకి చేయాలన్నా, పీడియాట్రిక్ డయాబెటీస్ వాళ్ళకు చేయాలన్నా ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బేసికలీ ఇది ఏపీఎస్సి వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఈయన ఎక్కడికి సంబంధించి ఏ జిల్లాకి సంబంధించిన వారంటే ఈయన ఉంగుటూరు
ఉంగుటూరు అనే ఊరికి సంబంధించిన వ్యక్తి. ఓకే, ఉంగుటూరు ఏ జిల్లాలో ఉంది మరి? ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరుకి సంబంధించిన వ్యక్తి ఈయన. పేటెంట్ రైట్ వచ్చింది. మరి పేటెంట్ రైట్ ఎవరికి ఇస్తారంటే, ఏదైనా ఒక కొత్త పరికరాన్ని ఇంతకు ముందున్న పరికరాలతో సంబంధం లేకుండా, దానికి కాపీ కొట్టకుండా సొంతంగా తయారు చేస్తే, అన్ని టెస్టులు చేసిన తర్వాత ఇది పనికొస్తుందా పనికిరాదా అని చూసిన తర్వాత వాళ్లకు పేటెంట్ రైట్ అనేది ఇస్తారండి. అది పరికరాలు కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ పేటెంట్ రైట్ 15 years పాటు ఇస్తా ఉంటారు. ఓకే, బేసిక్గా ఇలాంటి పేటెంట్ రైట్స్ అనేటివి మన ఫార్మా ఇండస్ట్రీలో ఎక్కువ మంది తీసుకుంటా ఉంటారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ బెస్ట్ పోలీస్ స్టేషన్. ఇండియాలో బెస్ట్ పోలీస్ స్టేషన్ అని చెప్పి ప్రతి సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు మొట్టమొదటి 3 పోలీస్ స్టేషన్లు ప్రకటిస్తూ ఉంటారు. ఆ సంవత్సరం మంచిగా బాధ్యతలు నిర్వహించిన పోలీస్ స్టేషన్ ని చెప్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ ఇయర్ హైదరాబాద్ లోని రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ కి తెలంగాణలో ఉన్న హైదరాబాద్ లోని రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ కి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. దీనికి 5th రోజు మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అవార్డు ప్రదానం చేయబోతున్నారు. ఎక్కడ చేస్తున్నారంటే జైపూర్ లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరగబోయే ప్రోగ్రామ్ లో ఈ స్టేషన్ SHO అయిన నాగేంద్ర బాబు గారు ఈ అవార్డు అందుకోనున్నారు. మరి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన పోలీస్ స్టేషన్ ఏది అని అడుగుతాడు. ముఖ్యంగా TSPSC వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్. TSPSC స్టూడెంట్స్ కి ఫస్ట్ ప్లేస్ ఇస్ రాజేందర్ నగర్ PS. మరి 2nd, 3rd కూడా ప్రకటిస్తూ ఉంటారు. 2nd ప్లేస్ ఏది? జమ్మూ కాశ్మీర్ కి చెందిన షేర్గరి పోలీస్ స్టేషన్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. 3rd ఈస్ వెస్ట్ బెంగాల్ లోని సెరంపూర్ పోలీస్ స్టేషన్. దిస్ కమ్స్ అండర్ చందన్ నగర్ కమిషనరేట్ సెరంపూర్. ఓకే, రైట్. ఇవి 3 పేర్లు ఇంపార్టెంట్ అండి. ఇది TSPSC వాళ్ళకు ఖచ్చితంగా ఈసారి అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబుల్ క్వశ్చన్స్ లో ఇది ఖచ్చితంగా ఉంటుందండి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ నేమ్. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ we will be dealing some MCQs among the topics which are important in the news. Lithium triangle involves which of the following countries అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్. A, B అర్జెంటీనా, బొలివా, చిలీ. C మయన్మార్, లావోస్, థాయిలాండ్. D అండోరా, బ్రెజిల్, కొలంబియా. బేసిక్ గా ఇది ఎందుకు న్యూస్ లో ఉందండి, రీసెంట్ గా ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే, ఇండియా ఈస్ ట్రయింగ్ టు స్ట్రైక్ ఏ డీల్ టు అక్వైర్ 5 lithium blocks ఇన్ అర్జెంటీనాలో ఈ లిథియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్న కొన్ని బ్లాక్స్ లో, మనం కోల్ బ్లాక్స్ అని మాట్లాడుకుంటాం కదా, దాని వేలం పాట ఇలాంటివన్నీ, అలా అర్జెంటీనాలో ఈ లిథియం సంబంధించిన బ్లాక్స్ ఉంటాయి. దాన్ని దక్కించుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ ట్రై చేస్తుందని చెప్పి న్యూస్ లోకి వచ్చింది కదా. సో దానివల్ల ఈ లిథియం ట్రయాంగిల్ మీద నేను ఇక్కడ క్వశ్చన్ ఇస్తున్నాను. బేసిక్ గా ఈ లిథియం ట్రయాంగిల్ అంటే ఏంటంటే, this refers to a region in South American continent that contains some of the world's largest lithium reserves. ఓకే, మొత్తము ప్రపంచంలో ఉన్న లిథియం రిజర్వ్స్ లో 58% ఆఫ్ ఇప్పటి వరకు కనుక్కోబడిన లిథియం రిజర్వ్స్ లో 58% ఈ లిథియం ట్రయాంగిల్ ఏరియాలోనే ఉన్నాయి. ఓకే, మరి ఈ లిథియం ట్రయాంగిల్ ఏరియా సౌత్ అమెరికా కాంటినెంట్ లో 3 దేశాల మధ్యలో ఉంటుంది. అది ఏ దేశాలు అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ సౌత్ అమెరికన్ కాంటినెంట్స్ అని చెప్పి మనం మెన్షన్ చేశారు. ఇదో సౌత్ అమెరికన్ కాంటినెంట్స్ ఏవి, సౌత్ అమెరికన్ కంట్రీస్ ఏవి? ఇదవుతే కాదు, మయన్మార్ కాదు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. రెండిట్లో ఏదంటే అర్జెంటీనా, బొలివియా అండ్ చిలీ. ఈ 3 దేశాలకు కనెక్షన్ ఉంటుంది, బౌండరీస్. ఈ 3 దేశాల మధ్యలో ఉన్న ఏరియానే లిథియం ట్రయాంగిల్ ఏరియా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. లిథియం గురించి ఈ మధ్య న్యూస్ లో చాలా ఉంటుంది. ఎందుకంటే రాబోయే కాలంలో మనం ఈవీస్, కార్స్, బండ్లు, ఏరోప్లేన్స్ కూడా ఈవీసే వాడే కాలం రావచ్చు. ఈవీస్ లోని బ్యాటరీస్ తయారు చేయడానికి లిథియం అనేది చాలా చాలా అవసరం. మన జమ్మూ కాశ్మీర్ లో కనుక్కున్నారని చెప్పి కూడా మనం చదివాము. రీసెంట్ గా జార్ఖండ్ లో కనుక్కున్నారు లిథియం రిజర్వ్స్ ని. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లిథియం సంబంధించిన టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ ఆన్ టు ద ఇదండి ఆ మ్యాప్, లాటిన్ అమెరికాస్ లిథియం ట్రయాంగిల్. ఈ లిథియం ని వైట్ గోల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కోల్ ని బ్లాక్ గోల్డ్ అని ఎలా అంటాము, లిథియం ని వైట్ గోల్డ్ అని అలాగే పిలుస్తూ ఉంటారు. ఇది చూడండి, ఇది చిలీ, దిస్ ఈస్ బొలివియా, దిస్ ఈస్ అర్జెంటీనా. ఈ 3 ఏరియాల్లో బ్లాక్స్ ఉన్నాయి.
ఈ లిథియం ట్రయాంగిల్ షేప్స్ వచ్చే విధంగా ఈ బ్లాక్స్ అనేది అక్కడక్కడ ఉండడం జరిగింది. అందుకే దీన్ని లిథియం ట్రయాంగిల్ ఏరియా అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విత్ రిఫరెన్స్ టు ఎక్స్పోసాట్ మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఎక్స్పోసాట్ మిషన్ ఏంటి? రీసెంట్ గా January 1 రోజు ఇస్రో లాంచ్ చేసింది కదా. ఇస్రో హ్యాస్ లాంచ్డ్ PSLV C58. అందులోనే ఈ ఎక్స్పోసాట్ శాటిలైట్ ని పంపించడం జరిగింది. ఓకే, దానికి సంబంధించిన దాని మీదే క్వశ్చన్ ఇక్కడ పెట్టడం జరిగింది. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ ఆప్షన్, ఎక్స్పోసాట్ ఈజ్ ఏ కొలాబరేటివ్ ప్రాజెక్ట్ బిట్వీన్ ఇస్రో అండ్ నాసా. తప్పండి. దిస్ ఈజ్ ఏ సింగిల్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇస్రో. మొత్తం మన వాళ్ళే చేశారు. ఇస్రో, నాసాకు ఏ సంబంధం లేదు. సో ఇది తప్పు. ద ఎక్స్పోసాట్ మిషన్ లాంచ్డ్ యూజింగ్ పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్. కరెక్టా? ఎస్, కరెక్ట్. ఇందాకే చెప్పాను PSLV C58 అని. PSLV అంటే ఏంటి? పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్. సో దిస్ ఈస్ రైట్. India became the third nation in the world to send an observatory to study black holes and neutron stars. కరెక్టా? బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ సంబంధించి అబ్జర్వేషన్ సంబంధించి పంపించిన శాటిలైట్ ఇది. కరెక్టే, బట్ ఇది థర్డ్ నేషన్ కాదండి. ఆఫ్టర్ USA, ఇండియా ఇస్ ద సెకండ్ కంట్రీ టు సెండ్ దిస్. ఇప్పటి వరకు రష్యా లాంటి దేశాలు, జపాన్, యూరోపియన్ యూనియన్ కూడా ఎప్పుడు పంపలేదు. ఓకే, సో హౌ మెనీ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. మొన్న 2023 UPSC పేపర్ మొత్తం ఇలాగే వచ్చిందండి. ప్రతి దగ్గర హౌ మెనీ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఇది ఇవ్వడం వల్ల అసలు ఆప్షన్ డిలీషన్స్, ఎలిమినేషన్ ప్రక్రియ అస్సలు ఎవ్వరికి సెట్ కాలేదు. సో ఇలాంటి ఈసారి గ్రూప్స్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఒకటే స్టేట్మెంట్ కరెక్ట్. బేసిక్ గా ఈ PSLV గురించి మాట్లాడుకుంటే, ఈ మిషన్ గురించి, దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ పోలారిమెట్రీ మెజర్ అండి. పోలారిమెట్రీ మెజర్ ఇది ఫస్ట్ టైం ఇది సపరేట్ గా డెడికేట్ చేసి దీనికోసమే పంపించారు. మరి ఆ పోలారిమెట్రేషన్ ఏం చేస్తుందంటే, దిస్ ఈస్ బేసికలీ మెంట్ టు స్టడీ బ్లాక్ హోల్స్. కృష్ణబిలాల్ అంటాం తెలుగులో. ఆ కృష్ణబిలాలకు సంబంధించిన విషయాల మీద ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడానికి, తెలుసుకోవడానికి దీన్ని పంపించడం జరిగింది. మరి ఎక్కడ నుంచి లాంచ్ చేశారు? ఇది AP వాళ్ళకి ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎక్కడ నుంచి చేస్తారు? శ్రీహరికోట. శ్రీహరికోటలో ఏముంది? సతీష్ ధవన్ స్పేస్ సెంటర్. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లోని ఉంది. అక్కడ నుంచే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది PSLVని ప్రయోగించడం 60వసారి. 58 సక్సెస్ అయ్యాయి, 2 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. అందులో ఫస్ట్ టైం ఒకటి ఫెయిల్ అయింది, దాని తర్వాత మధ్యలో ఒకటి ఫెయిల్ అయింది. అండ్ PSLVలో వేరియంట్స్ ఉన్నాయండి. జస్ట్ PSLV XL ఇలా వేరియంట్స్ ఉన్నాయి కదా. బట్ ఇది PSLV DL వేరియంట్. ఇప్పటి వరకు DL వేరియంట్ ఎన్నిసార్లు ప్రయోగించారు? దిస్ ఇస్ ఓన్లీ ద 4th టైం. ఇది 4th టైం. ఓకే, ఈ ఎక్స్పోసాట్ శాటిలైట్ 5 ఏళ్ల పాటు కక్షలో పరిభ్రమిస్తూ పనిచేస్తుందట. ఓకే, సో ఇది బేసిక్ ఏమని, దీని బేసిక్ ముఖ్య ఉద్దేశం ఏదైనా మాట్లాడుకున్నా, టు స్టడీ ద ఎక్స్రే సోర్సెస్ లైక్ బ్లాక్ హోల్, న్యూట్రాన్ స్టార్స్ ఎక్సెట్రా. ఓకే, రైట్. ఎక్స్పోసాట్ మెషిన్ ఈసారి ఎగ్జామ్లో అడగచ్చండి, ఎందుకంటే ఇది ఇండియా సెకండ్ దేశం. ఇప్పటివరకు ఇంత ఎక్కువ దేశాలు చేయలేదు. అలాగే బ్లాక్ హోల్స్ మీదకి సంబంధించింది సైన్స్ అండ్ టెక్నాలజీలో, జనరల్ సైన్స్లో అడగచ్చు. అలాగే జనవరిలో ఈ సంవత్సరంలో 2024లో ఇస్రో స్టార్ట్ చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది. ఓకే, రైట్. ఇస్రో చీఫ్ ఎవరు? ఎస్ సోమనాథ్ గారు ఇస్రో చీఫ్. అండ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది ఇస్రోది? బెంగళూరులో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇస్రోని? 1969లో. ఇస్రో కన్నా ముందు కూడా ఒకటి ఉండేది, దాన్ని ఇన్కోస్పార్ అనేవాళ్ళు. సేమ్ అది కూడా ఇలాగే ఈ సేమ్ పనే చేసేది, బట్ దాని తర్వాత పేరు చేంజ్ చేసి ఇన్కోస్పార్ని 1963లో మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి కాలంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. విత్ ద సజెషన్స్ అండ్ గైడెన్స్ ఆఫ్ మన స్పేస్ ప్రోగ్రామ్ యొక్క సృష్టికర్త విక్రమ్ సారాభాయ్ అండ్ మన అటామిక్ ఎనర్జీ అణుశాస్త్రవేత్త అయిన హోమ్ని జహంగీర్ బాబా గారి సలహా ప్రకారం దీన్ని జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఉన్న అప్పటి మొట్టమొదటి భారతదేశ గవర్నమెంట్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది, ఇన్కోస్పార్ని. దాని తర్వాత 1969లో పేరు చేంజ్ చేసి ఇస్రోగా మార్చడం జరిగింది. ఓకే, అండ్ ఈ విక్రమ్ సారాభాయ్ అండ్ హోమీ బాబాకి సంబంధించింది ఒక వెబ్ సిరీస్ ఉంది, రాకెట్ బాయ్స్ అని చెప్పి. సో ప్లీజ్ ట్రై టు సీ దిస్. ఇది వెబ్ సిరీస్ OTT ప్లాట్ఫామ్లో ఉంది. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఏ OTT ప్లాట్ఫామ్లో ఉందో. చాలా చాలా సైన్స్ సంబంధించిన విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది.
ఇండియన్ సైన్స్ ప్రోగ్రామ్, అటు అటామిక్ ఎనర్జీ కానివ్వండి, ఇటు రాకెట్ సైన్స్ కానివ్వండి స్టార్ట్ చేయడానికి మన ఇండియన్ సైంటిస్టులు ఎంత కష్టపడ్డారు, ఆ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎంత సపోర్ట్ దొరికింది, ఎలాంటి సపోర్ట్ దొరికింది, లాంటి విషయాలు మీద చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ఇందులో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక యువ సైంటిస్ట్ గా మనకు కనిపించడం జరుగుతుంది. ఓకే, ముఖ్యమైన పాత్రలు వీళ్ళిద్దరు, ఒకటి విక్రమ్ సారాభాయ్, హోమ్ని జహంగీర్ బాబా, అండ్ థర్డ్ ఈస్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పాత్ర మరి పెద్దగా ఏమీ ఉండదు. హీఈస్ ఎ యంగ్ సైంటిస్ట్, ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే కనిపిస్తారు. బట్ మన శాస్త్రవేత్తలు అప్పట్లోనే ఎంత కష్టపడ్డారు, ఈ ప్రపంచంలో చాలా దేశాలు దీని గురించి ఆలోచించక ముందే మన వాళ్ళు ఎంత కష్టపడ్డారు, జవహర్లాల్ నెహ్రూ గారు చేసిన సపోర్టు, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. సారీ, ఇది ఎక్స్పోసాట్ అండి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకు పెట్టారంటే, హైదరాబాద్ సంబంధించిన ఒక సంస్థ, దట్ ఈస్ అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించింది. ఇందులో వాడే పరికరాలు ఉంటాయి కదా, ఇన్స్ట్రుమెంట్, వాటిని ఈ అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సప్లై చేయడం జరిగింది. ఓకే, coming on to the next question for today, that is, what was the primary field of Ved Prakash Nanda who passed away recently? Options given here are agriculture, environment protection, international law and human rights. ఈయన దేనికి సంబంధించిన దాంట్లో ప్రొఫెసర్ అండి, హీఈస్ a professor in international law కి సంబంధించిన వ్యక్తి. ఈయనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దిస్ వేద్ ప్రకాష్ నందా who has passed away recently was awarded Padma Bhushan in 2018 in the field of education and literature. He is a famous professor, high-level esteemed professor of international law at University of Denver లో ఈయన ప్రొఫెసర్ అండి, యూనివర్సిటీ ఆఫ్ డెన్వర్ లో. ఇట్ ఈస్ ఇన్ కొలరాడో స్టేట్, యుఎస్ఏ. చాలా ఎమినెంట్ ప్రొఫెసర్ అక్కడ. ఎందుకంటే ఈయన పేరు మీద కానీ అక్కడ ఒక స్కూల్ ఉందండి, యూనివర్సిటీలో ఒక మనం డిపార్ట్మెంట్స్ అంటాం కదా, అక్కడ వాళ్ళు స్కూల్స్ అంటారు. హీ ఎస్టాబ్లిష్డ్ వేదాంత సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ కంపారేటివ్ లా. వేదాంత సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ కంపారేటివ్ లా అనే పేరు మీద ఈడ సపరేట్ సెంటర్ అనేది చేయడం జరిగింది అట్ యూనివర్సిటీ ఆఫ్ డెన్వర్. ఒక వ్యక్తి మీద ఆయన బతుకున్నప్పుడే ఒకటి ఇచ్చారంటే ఆయన ఎంత ఫేమస్ ఈ పర్టికులర్ ఫీల్డ్ కి సంబంధించి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంటర్నేషనల్ లాకి సంబంధించిన వ్యక్తి. ఓకే, అంటే ఇంటర్నేషనల్ లా అంటే ఏంటి, మన ఐసీజీ వీటిలో ట్రేడ్ కి సంబంధించిన వాటి మీద, ఇంటర్నేషనల్ లాస్ కి సంబంధించిన విషయాల మీద వాదిస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.